24 ఏపీలో సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు? జగన్ గారు అవ్వాలండి. ఎందుకు మేడం? ఆయన పాలన బాగుంది. అంటే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. డెవలప్ అయింది వైజాగ్. మంచి రోడ్లు అవనివ్వండి, బస్ స్టాప్లు అవనివ్వండి, కేజెస్ అవనివ్వండి, స్కూల్స్ అవనివ్వండి, చాలా ఉన్నాయి కదా. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఏదో కొన్ని రేట్లు పెరిగాయని ఇంకా మనం గుర్తుకుంటూ పోతే అదేమి ఉండదు. కానీ ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే జగన్ గారి చెల్లెలు షర్మిల గారు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది కదా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అది? అదైతే అంతగా ఇద్దరు మధ్యని అలా రావడం నాకైతే నచ్చలేదు. ఒకే ఇంట్లో వాళ్ళు కదండి, ఇద్దరు అలా వేరువేరేగా రావడం అయితే నాకైతే నచ్చలేదు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 24లో జనసేన టీడీపీ రెండు కూటమి కలిసి వస్తున్నాయి కదా. ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు? జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా. వాళ్ళ కోసం అయితే నాకు తెలియదు, జగన్ గారి కోసం అయితే చెప్తాను తెలుసు. ఎందుకంటే డెవలప్ చూశాను. నిన్న కాక మొన్ననే వెళ్ళాను. ముందు అయితే నేను కూడా అనుకునేదాన్ని ఏంటి డెవలప్ లేదు, కానీ చాలా బాగా డెవలప్ చేశారు. ఏపీలో మెయిన్ 5 ఇండస్ట్రియల్ ఏమైనా చెప్తారా? ఐటీ కంపెనీస్ కానీ ఏమైనా జగన్ గారు పెట్టినవి? కంపెనీ కోసం అంటే నిరుద్యోగత ఎక్కువ ఉంది కదా. సో అక్కడ నిరుద్యోగత ఎప్పుడు లేదండి, ఇప్పుడు ఉంది అంటున్నారు. ఎప్పుడు లేదు. ఫస్ట్ నాకు అది చెప్తే నేను తర్వాత దీనికి జవాబు చెప్తాను. ఎప్పుడు లేదు నిరుద్యోగం, ఎప్పుడు ఉంది మనకి. ఏవైనా మా తాతమ్మల అప్పటి నుంచి కూడా ఉంది నిరుద్యోగం. అప్పుడైనా కష్టపడితేనే ఇప్పుడు అందరికీ జాబ్స్ వచ్చేయాలంటే ఎక్కడ తెస్తారండి సీఎం? అంటే అన్ని ఉచిత పథకాలు పెట్టేశారు కదా. ఉచిత పథకాలు పెట్టేసి అందరినీ ఇట్లా వర్క్ లేకుండా చేస్తున్నారనేసి ఒక ఎలిగేషన్ అయితే ఉంది. సో దాని మీద మీరేమంటారు? పథకాలు తీసుకోకుండా ఎవరైనా మాట్లాడాలంటాను. ఎవరు తీసుకోకుండా ఉంటున్నారు? ప్రతి ఒక్కరు సిన్సియర్గా లైన్ కట్టి మరీ తీసేసుకుంటారు, తర్వాత మళ్ళీ తిడతారు. ఉచిత పథకాలు అంటే ఏమి ఇస్తున్నారు? ఓన్లీ చదువు కోసం ఇస్తున్నారు. తర్వాత ఇంకా లేడీస్కి ఇస్తున్నారు 45 ఎంత ఆటో డ్రైవర్స్కి, వీళ్ళకి 45 దాటిన వాళ్ళకి ఇస్తున్నారంటే ఎంతమంది హస్బెండ్ పోయిన వాళ్ళు అంటే ఎవరు లేని వాళ్ళు లేడీస్. ఇప్పుడు ఆ మనీ చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అందుకనేసి అది బెస్ట్ అనేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే బడ్జెట్ లేకుండానే ఇప్పుడు పెన్షన్ అనేది 4000కి ఇంక్రీజ్ చేశారు. సో అది చేయడం కరెక్ట్ అంటారా మీరు? అదే చెప్తున్నాను, కరెక్టే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అదే ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఎవరు లేని వాళ్ళు, హస్బెండ్ పోయిన వాళ్ళు, లేకపోతే హస్బెండ్కి బాగాలేని వాళ్ళు, బీదోళ్ళు, చాలా వాచ్మెన్ వాళ్ళు, సంథింగ్ రోడ్డు మీద ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అంటే వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందా మనీ చాలా. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆదాయం అయితే లేదు. సో ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారు అసలు? ఎవరికి? ఇప్పుడు 4000 పెన్షన్ ఇస్తున్నారు, అన్ని ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా. ఉచిత పథకాలు ఎక్కడ ఉన్నాయండి? ఓన్లీ స్టడీ కోసం అయితే ఉచితంగా ఇస్తున్నారండి, చదివిస్తున్నారు. అండ్ వైద్యం కూడా మంచిగా. ఆరోగ్యశ్రీ అంటే లాస్ట్ టైం 5 lakhs ఉండేది, 5 నుంచి 25 lakhs వేశారు. ఇది 25 lakhs చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అయినా 25 lakhs యూజ్ చేస్తున్నారు ఆరోగ్యశ్రీ నుంచి. అందరూ యూజ్ చేయట్లేదండి. అక్కడికి వెళ్ళాక ఒకడేమో దీనికి పనికి వస్తుంది అంటాడు, ఒక దానికి పనికి రాదంటారు. హాస్పిటల్లో మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి. అంటే 25 lakhs ఇప్పుడు ఏదైతే ఉందో ఆ బిల్లులు కూడా పెండింగ్లోనే కట్టలేని పరిస్థితిలో ఉంది ఏపీ ప్రభుత్వం. సో దాని మీద మీ స్పందన ఏంటి? బిల్లులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉందంటే జనాలు కూడా అలా యూజ్ చేస్తున్నారు. అనవసరమైన దానికి కూడా యూజ్ చేసే జనాలు కూడా ఉన్నారు. అందులో ఎవరమైనా అవనివ్వండి, నేను ఒక మనిషిని, అందులో ఒక మెంబర్ని. కానీ చాలామంది ఏం చేస్తారు, అన్లెసరీ హాస్పిటల్ ఖర్చెస్ అవన్నీ యూజ్ చేస్తారు. వాళ్ళకి హాస్పిటల్ ఇప్పుడు బాగా కొంచెం బాగాలేదు, ఆపరేషన్ అంటాడు, అక్కడ హాస్పిటల్లో ఊరికే చేసేస్తారు డబ్బులు వస్తాయని. దానికోసం అన్నెసరీ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే అంగన్వాడీ టీచర్స్ 24-25 days నుండి ధర్నా చేస్తున్నారు. సో సీఎం జగన్ గారు వాళ్ళని పట్టించుకోలేదనేసి వార్తలు వస్తున్నాయి. అది మనం చూసిన వాళ్ళు ధర్నా ఇంకా విరమించుకోలేదు. దాని మీద మీరేమంటారు? వాళ్ళకి మాకు ఇంత వేతనం కావాలి అనేసి డిమాండ్ చేస్తున్నారు. మీరు అదే చెప్పారు, ఇప్పుడు మెడికల్లో చాలా వరకు ఆయన కట్టలేకపోయారు అని. ఇప్పుడు ఆయన మాత్రం ఎలా అండి మనీ ఎలా తీసుకొస్తారు? అది జనాలు ఆలోచించారు కదా. మనుషులందరూ కూడా ఎన్నుకుంటున్నారు, కానీ ఆలోచన అంటూ ఉందా? ఆలోచన లేదు. ఇప్పుడు వీళ్ళు చూడండి ధర్నా చేస్తున్నారు. వీళ్ళకి ఎంత కావాలనేది వీళ్ళే డిసైడ్ చేసేసుకుంటారు. ఎవరు కాలే డిసైడ్ చేసుకుంటున్నారు. సీఎం పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు? సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2024లో ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు మీరు? జగన్ గారిని చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.